హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టార్ వెబ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓజీ గురించి మాట్లాడే ముందు ప్రీమియర్ చూడటమే ఒక ప్రివిలేజ్ లాగా ఫీల్ వచ్చింది. టికెట్ దొరకడమే కష్టమైంది. లిటరల్ గా ఒక మినీ యుద్ధమే చేయాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బాయ్ గా ఇండస్ట్రీకి తెలిసిన సుజీత్ అదే తన ఫేవరెట్ హీరోతో మూవీ తీస్తే ఎలాంటి హైప్ క్రియేట్ అవుతుందో మనం ఇమాజిన్ చేయొచ్చు అండ్ విట్నెస్ కూడా చేసాం. సాహో లాంటి పాన్ ఇండియా యాక్షన్ ఫిల్మ్ తో తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న సుజీత్ పవర్ స్టార్ ని హీరోగా పెట్టి అల్టిమేట్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కించారు. ఆల్రెడీ ప్రీమియర్ సేల్స్ తోనే 100 crores కలెక్ట్ చేయడమే కాకుండా నిజాంలో 350+ ప్రీమియర్ షోస్ పడి అన్ని ఫుల్స్ గా రికార్డ్ పెట్టిన ఘనత కూడా ఈ ఓజీకే దక్కుతుంది. ఈ హైప్ కి కారణం ఫ్యాన్స్ ఎప్పటి నుండో కళ్యాణ్ గారిని చూడాలి అనుకుంటున్న రూత్లెస్ గ్యాంగ్స్టర్ క్యారెక్టర్. ఆయన ఫ్యాన్ అయిన సుజీత్ స్టైలిష్ ప్రెజెంటేషన్ ఇంకా దద్దరిల్లిపోయిన తమన్ మ్యూజిక్ అనే చెప్పొచ్చు. ఇంకా సినిమా స్టోరీలోకి వెళ్తే ముంబైని దడదడలాడించే ఒక గ్యాంగ్స్టర్ ఓజెస్ గంభీర అసలు ఎందుకు అవన్నీ వదిలేసి తన గాడ్ ఫాదర్ ని వదిలేసి వేరే చోటుకు వెళ్తాడు, తన పొజిషన్ కి రిటర్న్ అయ్యి ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడు అనేది మెయిన్ కాన్సెప్ట్. చాలా థిన్ లైన్ అయినా కూడా డైరెక్టర్ సుజీత్ క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్ దగ్గర నుండి హీరో ఎలివేషన్ సీన్స్ వరకు పర్ఫెక్ట్ గా రాసుకొని ఎగ్జిక్యూట్ చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా జరిగిన బ్యాక్ స్టోరీని వివరిస్తూ మధ్య మధ్యలో ఓజీకి ఎలివేషన్ సీన్స్ పెట్టి సూపర్ పేస్ట్ గా తీశారు. ఇంకా ఇంటర్వెల్ బ్యాంగ్ గురించి స్పెషల్ గా చెప్పాలి. ఇందులో ఇప్పటి వరకు చూడని స్టైలిష్ అండ్ ఫెరోషియస్ పవన్ కళ్యాణ్ మనకి కనిపిస్తారు. అండ్ ఫస్ట్ హాఫ్ లో అప్పటి వరకు ఇచ్చిన హైస్ కి ఈ యాక్షన్ బ్లాక్ తో డబుల్ హై తెప్పించారు. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుండి ముంబై రిటర్న్ కానీ విలన్ తో కాన్ఫ్రంటేషన్ కానీ గూస్ బంప్స్ ఫుల్ గా ఉంటాయి. క్లైమాక్స్ ఒక రీజనబుల్ ఎండింగ్ ఇచ్చి పార్ట్ 2 కి లీడ్ ఇచ్చారు. పర్ఫార్మెన్సెస్ కి వస్తే ఇమ్రాన్ హష్మి, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, ప్రియాంక మోహన్ వాళ్ళ క్యారెక్టర్స్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. సూపర్ గా న్యాయం చేశారు. విజువల్స్ అసలు ఎక్కడ వంక పెట్టడానికి లేకుండా చాలా అద్భుతంగా ఉన్నాయి. నిజంగా చెప్పాలి అంటే ఓజీ టెక్నికల్ గా చాలా స్ట్రాంగ్ ఫిల్మ్ అనిపించేలాగా ఉంది. ఇంకా తమన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమాకి బ్యాక్ బోన్ గా నిలిచాడని చెప్పాలి. ఒక్క చోట కూడా డౌన్ అవ్వనివ్వకుండా అదరగొట్టాడు. జానీ అండ్ తమ్ముడు సాంగ్స్ మిక్స్ చేసి కొట్టిన దానికి థియేటర్స్ లో నాన్ స్టాప్ విజువల్స్ పడ్డాయి. యాక్షన్ బ్లాక్స్ కానీ వింటేజ్ పీకే మూమెంట్స్ కానీ అదిరిపోతాయి. ఇంట్రడక్షన్ అండ్ ఇంటర్వ్యూల్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ స్టఫ్. ఓవరాల్ గా ఓజీ అనేది రివ్యూ అవసరం లేకుండా ఫ్యాన్స్ ఒక 2 to 3 times చూసే మూవీ. నార్మల్ ఆడియన్స్ ఒకసారి ఈజీగా చూసేయచ్చు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లుక్స్ పరంగా కానీ మూవీ పరంగా కానీ అత్తారింటికి దారేది తర్వాత ద బెస్ట్ ఓజీ అనొచ్చు. ఈ దసరా సెలవుల్లో బాక్స్ ఆఫీస్ ని ఊచకోత కోయడం పక్కా అని మాత్రం అర్థమవుతుంది. అందరికీ హ్యాపీ దసరా హాలిడేస్. డోంట్ మిస్ ఓజీ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ ఫ్రమ్ టుడే. సైనింగ్ ఆఫ్ మీ ఇందు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.